మీకు ఎప్పుడన్నా మీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది, గ్యాస్ బండి ఎన్ని రోజులు వస్తుంది, అతనికి అర్థమైపోయింది చివరి అతనికి ఎందుకు అడిగాను. వాళ్ళకి కూడా అర్థమైంది, నీకు మరి ఆ వీడియో చూస్తుంటే నీకు అర్థమైపోద్ది. అయినా సరే అడుగుతున్నా, చెప్పు ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ బండి నీకు? అది వాడేదాన్ని బట్టి ఉంటుంది. పోనీ 2 నెలలు అనుకుందాం, 2 నెలలు వస్తుంది. అయిపోయిన వెంటనే ఏం చేస్తావు? బుక్ చేసుకుంటాం. అది పిచ్చిదాని కాదు బుక్ చేస్తావు, మేమైతే ప్రే చేస్తాం. ప్రే చేస్తే వాడు వచ్చేస్తాడు. అలాగే వంట ఎవరు చేస్తారు మీ ఇంట్లో? ఓకే, ఎవరు చేస్తారు? మేమే చేసుకుంటాం. నువ్వు పిచ్చిదాని, నువ్వు వంట చేస్తావు, మేమైతే వాడు ప్రే చేస్తాం. ఆడిద్దరిని పంపిస్తాడు. తెలీదా నీకు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక నా వీపు మీద చేయబడింది. ఏమైంది? వంట అవ్వలేదు. వెంటనే మా పీసు బాబు 2 దేవదూతలు పంపాడు, వాళ్ళు వంట చేశారు. కింద కామెంట్లు చదవాలరా నాగార్జున, మొత్తం వంగలపొడి. వాళ్ళ ఇంటి పేరు నువ్వు చెప్పమ్మా. గొరిలా కాదా ఫోన్ చెప్పు. రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తావు? నేనే రీఛార్జ్ చేసుకుంటాను. నీకు అన్నం తింటావు కాబట్టి, అది రక్తం తాగుతారు కాబట్టి వాళ్ళు చేసుకోరు. పీసయ్యా అంటారు, వెంటనే రీఛార్జ్ చేసయ్యా అంటాడు, చేస్తాడు. రైట్. అది మీరు అన్నం తినేవాళ్ళ గురించి, అన్నం తినేవాళ్ళం కాబట్టి మనం మాట్లాడు. అవి రక్తం తాగే పీసేచాలు. ఆ పీసేచాలు నువ్వు శాంపిల్ ఒకటి చూసావుగా. అది అమ్మ, నేను బాధపడే విషయం ఏంటంటే వాళ్ళంతా మన సాటి తల్లులు, మన సాటి అక్కలు చెల్లెళ్ళు, మన సోదరులు కదా. ఈ బొగడ బైబిల్ వలన కదా వాడు దిగజారిపోయాడు. అందుకు బాధపడుతున్నా. ఆ ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఉండే వాళ్ళని ఏమంటారు? పేషెంట్స్ అంటారు తెలుగులో. వ్యాధిగ్రస్తులు, రోగులు. వాళ్ళని రోగులు అంటారు, వీళ్ళని రోగ్స్ అంటారు. అంతే కొంచెం ఆంగ్లం తెలుగు. రోగుల్ని బాగు చేయొచ్చు, రోగ్స్ని నువ్వే ఇప్పుడు ఫోన్ చేయొద్దన్నావు. అది దాని ఎఫెక్ట్. నువ్వేమైనా బాగు చేస్తాను చెప్పి నెంబర్ ఇస్తాను. అది అలా అంటే వాళ్ళతో మాట్లాడాలని కూడా నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు కూడా రక్తం తాగావు అనుకో, వాళ్ళతో కలిసిపోవచ్చు. వద్దు, మనం కలపకండి గురించి. వద్దు తల్లి, నువ్వు మా చెల్లి, బంగారు తల్లి, మనకు వద్దా లొల్లి.